కృపగల యేసు నామంలో అందరికీ శుభాలు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో ఒక అందమైన ప్రభు వాక్యంలో ఉండే ఒక చక్కని మాట ఆధారంగా దేవుని స్వరము అనే విషయాన్ని మాట్లాడటానికి ఆ, సేకరించిన చక్కని తలంపుల్ని మీతో పంచుకుంటానండి. దానికి తగ్గట్టుగానే బంగారు పరుగులో ఉండే మాటలు కూడా స్వరానికి సంబంధించి దేవుని స్వరం వినిపిస్తే గుండెలోని తుఫాను ఆగిపోతుంది. లోకం నిన్ను వదిలివేసినా దేవుని మాట నిన్ను వదలదు. ఆయన మాట నమ్మదగినది. దేవుడు మాట్లాడితే చీకటి వెలుగవుతుంది, కన్నీరు చిరునవ్వు అవుతుంది. ఒక దారి కనిపించినప్పుడు ఆయన స్వరం విను. నేనున్నాను అని ఆయన చెప్తాడు. దేవుని నిశ్చయత అంటే సమస్య లేకపోవడం కాదు, సమస్యలో ఆయన తోడుండటం. దేవుని మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పడు. ఆ నిద్రపోడు, మరిచిపోడు. ఇంకా మరి విశ్వాసం గురించి చెప్పుకోవాలంటే విశ్వాసం అంటే చీకట్లో కూడా దేవుని వెలుగును చూడగలుగుతాం. అంతేకాదు అల్లం చూసి భయపడద్దు, అల్లపై నడిచే యేసును చూడు. ఏ దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. ఆయన సమయం పరిపూర్ణమైనది. నీ సమస్య దేవుని కంటే పెద్దది కాదు. దేవునికి నీ సమస్య కంటే చిన్నదిగా చేయకు. కన్నీటితో విత్తేవాడే సంతోషంతో పంటకు వస్తారు కదా. దేవుని చిత్తము నిన్ను ఎక్కడ నడిపిస్తే ఆయన కృప అక్కడ నిన్ను నిలబెడుతుంది. ఈ రోజు నీ కన్నీళ్లు చూసిన దేవుడే రేపు నీ చిరునవ్వు కారణం అవుతాడు. దేవుడు నిన్ను కష్టాలు వదిలేయడానికి కాదు, కష్టం నుండి బయటకు తీసుకురావడానికే నీతో ఉన్నాడు. తుఫాన్ ఎప్పుడూ శాశ్వతం కాదు. సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. దేవుడు నిన్ను విడువడు. నీ కష్టం పెద్దది కావచ్చు కానీ నీ దేవుడు దానికంటే పెద్దవాడు. మరి ఈ విధంగా భయము మన తలుపు తట్టినప్పుడు విశ్వాసం వెళ్ళి తలుపు తీయాలి. అక్కడ ఎవరు ఉండరు, దేవుడు ఉంటాడు. దేవుడు నిన్ను కష్టంలో పడేయడు. కష్టం నుండి పైకి లేవడానికే నీతో ఉన్నాడు. నిన్నటి గురించి చింతించద్దు, రేపటి గురించి భయపడకు. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు. భయం అంటే దేవుడు లేకుండా భవిష్యత్తు ఊహించుకోవడం. విశ్వాసం అంటే దేవుని ఆధారంగా భవిష్యత్తు నమ్మటం. నీ సమస్య దేవునికి చెప్పు, దేవుని గురించి సమస్య చెప్పకు. ఈ రకంగా దేవుడు దేవుడు నా వైపు చూసినా చూడకపోయినా, ఆయన నన్ను రక్షించినా రక్షించకపోయినా ఆయన వాక్యంపై ఆధారపడటం నా బాధ్యత అని జాన్ బన్యన్ అన్నాడు. మన వైఫల్యానికి ఇతరులు నిందించడం తప్పు. మరి మనం అవివేకులు మాత్రమే అలా చేస్తారు. అయితే సమస్యల వైపు చూస్తే పెద్ద కనిపిస్తాయి, దేవుని వైపు చూస్తే సమస్యలు చాలా చాలా దూరం అవుతాయి. దేవుని సన్నిధి భయానికి ముగింపు. నీకు తోడై ఉన్నాను, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం భయపడాల్సిన పరిస్థితి లేదు. ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి. దేవుడు ఉన్నాడంటే భయం లేదు కదా. దేవుని నిరీక్షణ శత్రువు చేతికి అందది జీవితం. నీకు హాని చేయటకు ఎవరు రాడు. ఆయన చిత్తం నడిస్తే ఆయన కాపాడుతాడు. ఆ తర్వాత శత్రు యత్నాలన్నీ కూడా తను పారదోలుతాడు కదా. అయితే మరి కొన్నిసార్లు పాడు చేయకు అనే మాటను బట్టి బైబిల్లో ఉండే కొన్ని మాటలు తలుచుకుంటే, దేవుడు ఆలయంను పాడు చేయకూడదు, దేవుని పనిని పాడు చేయకూడదు, దేవుని ఇచ్చిన ఆజ్ఞలను పాడు చేయకూడదు, న్యాయమును పాడు చేయకూడదు, నీతిమంతుని పాడు చేయకూడదు, మరి సంఘమును పాడు చేయకూడదు. ఈ రకంగా పాడు చేయని పరిస్థితులు ఉండాలి. మరి ఉగ్రత నుండి దేవుడు రక్షిస్తాడు. మరి నీతి కలిగిస్తాడు. మరి శాపాన్ని నుంచి ఆశీర్వాదం ఇస్తాడు. మరణ నియమాల నుంచి రక్షిస్తాడు. నిత్య జీవం ఇస్తాడు. మరి ఆయన విశ్వాసం ద్వారా మరి నిరీక్షణ ఇస్తాడు. మరి మన మన సమస్యల నుంచి ఆయన బయట తీసుకురాలేదని ఎందుకు అనుకుంటున్నావు? చేప కడుపులో పడిన యోనాను, అగ్నిగుండంలో పడిన ముగ్గురిని, సింహపు గృహలో వేసిన దానియేలుని, చచ్చి సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తెలియదా? మరి దేవుని చిత్తం అంటే ఏంటి అంత అనుకుంటే, యేసుని వైపు చూసి నిత్యజీవం పొందటం, సహోదర ప్రేమ కలిగి ఉండటం, పాప విషయమై దుఃఖపడి మారుమనసు పొందటం, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం కలిగి జీవించటం, పరిశుద్ధులగుటకు జాగ్రత్తకు దూరంగా ఉండటం, పరిశుద్ధతను ఘనతను సాక్షి జీవితాన్ని కాపాడుకుంటకు శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం, అక్రమంగా ప్రవర్తించే వారిని హెచ్చరించడం, ధైర్యం చెడిన వారి ధైర్యపరచడం, విశ్వాసంలో బలహీనను చేర్చుకుని బలపరచడం, అందరి పట్ల ఓర్పు చూపటం, కీడుకు ప్రతిగా మేలు చేస్తాం, మన మనుషులందరికీ మేలు చేయటకు తాపత్రయపడటం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, ఎడతెక ప్రార్థించటం, అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, చిన్ని బిడ్డలు నశించిపోకుండా దైవ మార్గంలో ఎదిగేలాగా రక్షించేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ, అజ్ఞానంగా మాట్లాడి మూర్ఖులు నోరు మూయడం. ఈ రకంగా మనం ఇలా చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం. దేవుని స్వరం వినటం కూడా దేవుని యొక్క
పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా కుదురుతుంది. అది కొన్ని భక్తులు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక కారు మరి స్టార్ట్ చేయాలంటే తాళం ఉండాలి. ఈ ఇల్లు తాళం తీయాలన్నా తాళం ఉండాలి. బైక్ స్టార్ట్ చేయాలంటే తాళం కావాలి. దేవుడు మన గదిలో, ఆయన గదిలో ఆశీర్వాదాలు అన్నీ ఉంచాడు. అది అందుకోవాలంటే మనం కూడా కొద్ది తాళాలు ఉపయోగిస్తేనే ఆ తాళాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. లేఖనాలు ఒక తాళం లేఖనాలు వాక్యాల ద్వారా 2 తిమోతి 3:16లో దేవుని వాక్యం వినుట ప్రాముఖ్యం. విడుదల కొరకు స్వరం కావాలి. వాక్యంపై ఆధారపడాలి. పరిశుద్ధ గ్రంథం పైన ఆధారపడాలి. దేవుని వాక్య ప్రకారం జీవించాలి. మన ఆత్మీయ జీవితాన్ని వాక్యంపై ఆధారపడుకోవాలి. హెబ్రీ 8:10లో ఈ దినములు అయిన తర్వాత ఇశ్రాయేలీటి వారందరూ నేను చేయ నిబంధన ఏంటంటే వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారి దేవుడిని అయినను వారి ప్రజలు ఎవరు. మన లేఖనాలు ఊరికే చదవటం కాదు, హృదయంలో ఉంచుకోవాలి, మనసులో ఉంచుకోవాలి, ధర్మశాస్త్రం వాక్యం ఉంచుకోవాలి. మరి అపవాది రంగులు చూపిస్తూ క్రీస్తు ప్రేమను తొలగించాలని చూస్తాడు. గమనించుకొని జాగ్రత్త వహించాలి. ఇరుకు మార్గంలో పోవడానికి ఇష్టపడాలి. అది చివరికి పరలోకాన్ని ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి రెండవది మరి హృదయంలో ఉంచుకోవడం. మూడవది యోహాను 8:10లో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు మనము దానికి లోపడాలి. ఆ మెల్లని స్వరం వినిపిస్తుంది, ఇదే మార్గం అని చెప్తుంది. తర్వాత మరి మూడవది ప్రవచనాల ద్వారా కూడా మాట్లాడతారు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. 1 తెస్సలోనియ 5:19లో కూడా మంచి ప్రవచనం ఉంది. ఏలియా యెజెబెలు రాణిని కూడా గద్దించాడు, ఆహాబును గద్దించాడు. దావీదు పాపం చేస్తే నువ్వు చేసావని నాత ప్రవక్త సూటుగా మాట్లాడాడు. పశ్చాత్తాపడ్డాడు కదా దావీదు, మళ్ళీ హృదయాసరుడైపోయాడు. అది తర్వాత నాలుగవదిగా మరి చక్కని సంప్రదింపులు, గాడ్లీ కౌన్సిల్. మనకి బుద్ధి చెప్పేవాళ్ళు మనకి మెంటార్స్ ఉండాలండి. మనకి ఎప్పుడు దగ్గరుండి నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, బాగా చేస్తావు, దేవుల్లో ఉన్నావు, నువ్వు ఇలా తప్పుపోకూడదు, తొందరపడకూడదు, అట్లాంటి చెప్పేవాళ్ళు మనకు ఉండాలి. అదే గాడ్లీ కౌన్సిల్ అంటారు. దైవిక మరి హెచ్చరికలు చేసేవాళ్ళు. సామెతల 1:14. ఐదవదిగా మరి స్వరం ద్వారా దేవుడు నిశ్చయిస్తాడు. ఒక మనసు ప్రభు మనకు వాక్యం ఇచ్చాడు అనుకోండి, తర్వాత మన ఇంటి దగ్గర వాళ్ళు కానీ, పాస్టర్ గారు కానీ, దేవ సేవకులు కానీ అదే విషయాన్ని దేవుని మళ్ళీ హెచ్చరించారు అనుకోండి, అది కోఇన్సిడెన్స్ ఉంటుంది. అది దేవుని చిత్తం అని మనం అర్థమైపోద్ది. నేను ఒక్కసారి బైబిల్ డైలీ నా వాక్యాన్ని క్రమంలో చదువుకుంటున్నప్పుడు ధైర్యం వహించుడి అనే మాట వచ్చినప్పుడు నేను ఆ టాపిక్ తీసుకుంటా. ఇప్పుడు నాకు దేవుని స్వరము అనేది వచ్చింది. దాని గురించి అది పెట్టుకున్నా. తర్వాత మరి రూతు దగ్గర చదువుకున్నప్పుడు నిలకడగా ఉండు అని ఉంది. దానికోసం నిబ్బరంగా నిలకడగా ఉంటూ టాపిక్ పెట్టుకున్నా. అటువంటి టాపిక్లు ప్రభు నాకు వాక్యం ద్వారా ఇస్తున్నాడని వెతుక్కుంటా. ఆ రకంగా ఆ రోజు ఆ వాక్యం ప్రకారంగా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఎంతో మంది ప్రసంగికులు అదే టాపిక్ మీద చక్కటి మాటలు చెప్తారండి. అవన్నీ నా మాటలతో కలిపి మీకు నేను చెప్తున్నా. ఇది సరదాగా వచ్చింది కాదు, ఆత్మీయంగా సిద్ధపడి మీకు అందిస్తున్నా. అది నిర్లక్ష్యంగా ఉండద్దు. ఏ ఒక్క మొక్కన మనసులో హత్తుకునేటట్టుగా ఉంచుకుంటాం, చాలా మంచిది. ఆత్మీయంగా మనం దేవుని దగ్గర అవుతామండి. మరి నిశ్చయిత దేవుడిస్తాడు. సేవకుల ద్వారా కానీ, తర్వాత థర్డ్ పర్సన్ ద్వారా కూడా, సెకండ్ థర్డ్ వాళ్ళ ద్వారా మనకి నిశ్చయం తెలిసిపోద్ది. ఆ రకంగా స్థిరపరుస్తాడు. ఆరోజుగా పీస్, శాంతి కలుగుతుంది. మనం దేవుని చిత్తం నెరవేర్చాలని స్వరం పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనకి శాంతి దొరుకుద్ది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, రెస్ట్లెస్గా ఉండవు. అది కలవరం ఉండదు. కొలస్సీ 3:17లో ఉంది. మరి కిల్లు కొనుక్కోవడంలో, వ్యాపారం చేయడంలో, పెళ్లి సంబంధాలు జరగడంలో కలవరం ఉంటుంది. కానీ ప్రభు చిత్తం అరిగి చేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుందని అనుపూర్వకంగా నేను చెప్తున్నాను. అప్పుడే సమాధానం వస్తుంది. నిరుత్సాహంలో, దుఃఖస్థితిలో, కోపంలో ఉన్నప్పుడు కూడా, సంతోషంలో కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రార్థించి బైబిల్ చదువుకొని అది చెప్పేదేదో మనం వినాలి. కాబట్టి ఇవాల్యుయేట్ చేసుకుంటే లేఖనాల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రవచనాల ద్వారా, దైవిక ఆలోచన ద్వారా, నిశ్చయత ద్వారా, శాంతి ద్వారా, పరిస్థితుల ద్వారా కూడా, టైమింగ్స్ ద్వారా, పరిస్థితుల ద్వారా మనకి దేవుని వాక్యం వింటూ ప్రార్థిస్తూ ఉంటే ఆ పరిస్థితులు మనకి సహకరిస్తాయి. మరి ఒకసారి ఈ నాకు చెప్పినటువంటి ఒక భక్తుడు ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చిందట. అది నార్త్ ఇండియా అనుకుంటాను. అక్కడ 2 జాతుల వారు భయంకరంగా చంపుకుంటున్నారట. అది మణిపూర్ ప్రాంతం లాంటిది అనమాట. అట్లా 2 వైపులా చంపుకుంటే నన్ను ఆయన్ని స్పీకర్గా పిలిచిన ఆయన, రేపు మీటింగ్ రేపు వస్తాదంటే రేపొద్దు ఈ రోజే రా నువ్వు అని చెప్పి బలవంత పెట్టాడంట. ఏంటి ఇలా అంటున్నాడని
చాలాసార్లు ఆ మాట చెప్తుంటే సరే ప్రభు చిత్తం వెంటని ఆ రాత్రి అది వెళ్ళిపోయాడట. తీరా చూస్తే ఆ రాత్రే భయంకరంగా చంపుకుంటూ కర్ఫ్యూ పెట్టారట. నెక్స్ట్ డే రావాలంటే కుదిరేది కాదనమాట. అక్కడ వాక్యం చక్కగా జరగటానికి సేఫ్గా ఉండటానికి. ఇప్పుడు ఈ భక్తుడు నిజంగానే ఆ ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాడు కాబట్టి చనిపోయి ఉంటాడని అందరూ సంతాప సభ కూడా చేశారట. ఆ రకంగా భయపడ్డారట. కానీ ప్రభు బిడ్డల్ని తప్పకుండా తన దోతులు బట్టి కాపలా కాసి క్షేమంగా చేరుస్తాడు. ఈ రకంగా వాక్యమును మనం ఆశతో తృష్ణతో వినాలి. దేవుని స్వరం గురించి వివరణలో భద్రత నడిపింపు ఉంటుంది. ఆశీర్వాదాలు పొందుతాం. దేవుని స్వరం వింటకు ఆయన ప్రేమను గుర్తిస్తాం. మనం సజీవంగా ఉంటకు ఆయన ఆశీర్వాదం ఉంది. దేవుని స్వరం గురించి వివరణలో భద్రత నడిపింపు ఉంటుంది. ఆశీర్వాదం పొందగలము. మరి దేవుని స్వరం వింటలో ఆయన ప్రేమను గుర్తించగలము. మనం సజీవంగా ఉంటకు అది గొప్ప ఆశీర్వాదమే కదా. ఆయన ఊపిరినంత వరకు ఆయన సాక్ష్యం చెప్పాలని కూడా చెప్పుకుంటాం కదా. మరి ఆయన నడిపించే ఆ నడిపింపు మనము చేపట్టుకుని హక్కుగా నడవటం మనం నేర్చుకోవాలి. రోమా 8:14 దేవుని ఆత్మచేత ఎంత నడిపించబడితే ఆయన కుమారులు అంటారు. ఆయన స్వరం వినాలంటే మరి ఆత్మాభిషేకంతో ఆత్మస్పర్శ ఉండాలి. రక్త ప్రోక్షణతో దేవుని ప్రతిష్ఠ చేసుకోగలిగితే ఉద్యోగం కలుగుతుంది. నెబుకద్నెజరుకు పశ్చాత్తాపం కలిగినప్పుడే సమస్తం సమకూర్చాడు కదా. ఒకసారి ఎస్టీడీ బూత్కి వెళ్ళాడట ఈయన. అక్కడేమో చీకటిగా ఉందట. ఏంటంటే చీకటిగా ఉందంటే మీరు లోపలికి వెళ్ళి తలుపు వేయండి ఆటోమేటిక్గా లైట్ వెలుగుద్ది అన్నారంట. దానిలో ఒక సత్యం చూస్తుంది ఈ భక్తుడు. ఏంటంటే మనం తలుపు వేసి రహస్యం దేవునికి చేస్తే దేవుని వెలుగు మనపై వస్తుంది. ఆయన మనకి సరైన మాట ఇస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నామో దానిలో మనకి సరైనటువంటి నడిపింపు దేవుడు తప్పకుండా కనిపిస్తుంది. అదొక చక్కటి అనుభవం. దేవుని స్వరం అంటే లోకస్తుల విషయాలు గుండె నిండా నింపుకుంటే రెండవదిగా ఆయన స్వరాన్ని వినలేము. లోకస్తుల మాటలు మన దగ్గరికి రానియకూడదు. మరి మనం ఏకాగ్రతతో దేవుని వైపు మాట్లాడటానికి చూసుకోవాలి. ఒంటరిగా దేవుని స్వరం వెతుక్కోవాలి. తల్లికేమో బిడ్డల స్వరం తెలుస్తుంది, తల్లిదండ్రులకి. మరి అందరి స్వరాలు తెలిస్తే కానీ నేను అనగానే మనకు వెంటనే గుర్తుపెట్టేస్తాం. కానీ దేవుని స్వరాన్ని కూడా మనం గుర్తుపట్టడానికి అలవాటు చేసుకోవాలి. మరి ఈ రకంగా ఒక్కోసారి మన స్వరమే మన పిల్లలకి ఇష్టపడదు. కానీ అయినప్పటికీ మన దేవుడు ఇచ్చిన బిడ్డల్ని మనం కాపాడుకుని ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. ఆయన స్వరాన్ని మనం ఇష్టపడాలి. దేవుని స్వరము ప్రార్థన మాలని సమస్త బాధల నుంచి విడుదల చేస్తుంది. నశించే ఆత్మలకే ప్రార్థించాలి. లోకల్లో దుర్వ్యసనాలతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నావా? మరి మన దేవుని పక్క మనకి సత్సంబంధాల కమ్యూనికేషన్స్ ఉంచుకోవాలి. దేవునితో ఉంటే అప్పుడు మా స్వరాన్ని తప్పకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనం ఇంపజేస్తాడు. మనం ప్రయాణించే సమయంలో నష్టాలు ప్రమాదాలు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. తర్వాత ఒక ఆయనంట దేవుని చిత్తంలో ప్రభా నాకు ఈ స్వరం నాకు వినవట్లే, ఎంతో కాలంగా నేను సన్నిధిలో బాప్టిజం తీసుకున్నాను, సేవలో ఉంటున్నాను, మంచిగా ప్రార్థన చేసుకున్నాను, కానీ అందరికీ స్వరాలు వింటున్నాను, నేను వింటలేదేంటి అని ఒకసారి వెళుతూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి లోపల పరిశుద్ధాత్మ ద్వారా నెమ్మది వల్లది స్వరం అక్కడ నువ్వు షాప్లో పాల క్యాన్ కొను అన్నారంట. ఎందుకు కొనమంటున్నాడు, నాకేం అవసరం అని చెప్పంటే ఆయన స్వరం పద్దాక చెప్తుంటే కొన్నాడంట. కొని కారులో పెట్టుకుని మళ్ళీ వెళ్ళాడంట. ఇదిగో ఈ దారిలో వెళ్ళు, తర్వాత ఈ సందు తిరుగు, తర్వాత ఈ పక్కకి వెళ్ళు, అక్కడ 7వ గదిలో ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకి అవసరం ఉంది, తలుపు తట్టు అన్నాడంట. తలుపు తట్టగానే ఆయన వచ్చి ఎవరు బాబు అని అంటే మీకు ప్రభువు ఇది ఇమ్మని చెప్పాడంటే మీరు దేవుని దూత బాబు అని అడిగి మా పాపకి 2 రోజులు బట్టి పాలు లేవు, డబ్బులు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, పాలు కావాలి, అవసరాలు తీర్చి ప్రభు అని నీవు దేవదూతలా వచ్చే బాబు అంటే లబగబా జేబులో ఎంత ఉంటే అంత తీసి ఇచ్చి అప్పుడు ప్రభు నన్ను క్షమించు, నీ స్వరం ఇదే, ఇది ఎక్కడో స్వరం విని నేను అబ్రహాంకి మోషేకి చెప్పినట్టు కాదు, ఇలాంటి పనులు చేయడానికి కూడా నీ స్వరం విని విధేయత చూపటమే క్రైస్తవ లక్షణం అని నాకు నేర్పావని దేవుని ఎంతో స్తుతించాడట. అలాగే మనం కూడా అలాగే చేయడానికి సిద్ధపడాలి. అనేక విధాలుగా మాట్లాడతాడు. దేవుని వాక్యంతో మనం సరిచూసుకోవాలి. ఆ స్వరము దేవుని స్వరమా సైతాన్ స్వరమా అని కూడా మనం డిస్టింగ్విష్ చేసుకోవాలి, డిఫరెన్స్ చూసుకోవాలి. మరి యోనా సన్నిధి నుంచి పారిపోయాడు, పరిగెత్తి పారిపోయాడట, సన్నిధి నుంచి పరిగెత్తి పారిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. మరి దేవుని స్వరము కష్టంగా ఉన్నా దేవుడు మళ్ళీ తను సరిచేసి చక్కగా పనిచేసుకున్నాడు. నేమే వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు, వాళ్ళ జంతువులు సహా ఉపవాసం ఉన్నారు. నిజంగా మా అంత అవిధేయతను కూడా దేవుడు అంతగా కనుగరించి కాపాడిన గొప్ప దేవుడు మనల్ని కూడా చేయదలుచుకున్న పనితో చేయించుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆలస్యమైన మరి ప్రవచనం నెరవేరేటట్టుగా సారా ద్వారా అబ్రాహాముకు బిడ్డనిచ్చాడు. తొందరపడి హాగర్లను మనం తొందరపెట్టి మనం ఇన్వాల్వ్ చేయకూడదు మన కుటుంబాల్లో. ఇది చాలా
ఆ, వాస్తవమైనది. తర్వాత దేవుని స్వరం వినాలంటే ప్రార్థన, వాక్యం, సహవాసం కావాలి. సదా స్తుతించాలి. సందేహాలన్నీ దేవుణ్ణి అడగాలి. యోనాతో మాట్లాడేయగలడు కదా. పరి యోహాను 14:26లో పరిశుద్ధాత్మ సమస్తము బోధిస్తాడు మనకి. మరి అవసరంలో జ్ఞాపకం చేస్తాడు. మరి గొర్రెలు కాసేవాడిని ఇంత జ్ఞానంగా రాజుగా చేయలేదా? చేపలు పట్టేవాళ్ళని తలకుందులుగా చేసేవాళ్ళుగా, బోధిగంతాలకు సాక్షులుగా ఉంచలేదా? ఎంత మరి 12 సింహాసనాలు ఇచ్చి పరిపాలించే ధన్యత ఇవ్వలేదా? ఎంత ఆశ్చర్యం అండి. మనకు కూడా తప్పకుండా ఆయన వెంబడిస్తే ఆయనకి ఏదో మేలు చేస్తాడు. ఎవరి మనసు ఉంటుందో ఆయన శాంతితో ఉంచుతాడు. మరి మనకు ఎవరి మనసులో ఏముందో కూడా డిజైన్మెంట్ ఇచ్చి కృపనిస్తాడు. తెలుసుకునే ఇది మంచి మాట్లాడుతున్నారా, చెడు మాట్లాడుతున్నారా, వీళ్ళ శ్రేయాభిలాషుల, విషపు మనుషుల అని మనకు అర్థమైపోద్ది. దేవుడు మనకి వివేకం ఇస్తాడు ప్రార్థనలో ఉంటే. సత్యస్వరూపి మనం దేవాత్మ ద్వారా దేవుడు నడిపిస్తాడు. మరి ఒకసారి ఎప్పుడన్నా సరే వాక్యం చెప్పాడు. ఇంకో భక్తుడు కొన్ని మాటలు చెప్పాడండి. మరి నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. చక్కటి మాట అండి. నీ స్వరం వినిపించు, నీ దాసుడు ఆలకిస్తాడు. మరి ఆ స్వరాన్ని మనం, ఆ స్వరం గురించి మనం చెప్పుకుంటున్నాం. దేవుని స్వరము మరి ఆదాము కూడా విన్నాడు. ఆదామా ఆదామా అని చెప్పి చక్కగా చల్లపుట చక్కగా పలకరిస్తూ ఉండేవాడు. ఇంకోసారి పలకరించినప్పుడు పాపం ఉంది కాబట్టి భయం కలిగింది అని జవాబు ఇస్తాడు. పోతాడు ముందుకి. అప్పుడు ఎందుకంటే పాపం ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో ఆ స్వరం విన్నప్పుడు భయం కలిగింది. అప్పుడు మాటలు మరి అది గంపరగా ఉన్నానని చెప్పాడు. భయపడి దాక్కుంటా అన్నాడు. దాని నుండి ప్రతి ఒక్కరికి కూడా స్వరంతో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడున్నామంటే దాక్కుంటున్నామా? దేవుని ఎదురుకుండా ధైర్యంగా ప్రభు దగ్గర కృపాసనంగా వెళ్ళగలుగుతున్నామా? ఆయన స్వరం వినగలుగుతున్నామా? ఆలోచించుకుందాం. గతంలో అబ్రహాం స్వరం అబ్రహ్మ అని చెప్తూ, నీ దేశం నుండి, నీ ఇంటి నుండి, నీ బంధువుల నుంచి, అందరి నుంచి కూడా వెళ్ళిపో. అదే స్వరం స్పందించాడు. విశ్వాస తండ్రిగా పరిగణించబడ్డాడు. తర్వాత అన్ని తరాల్లో కూడా స్వరాన్ని చాలా మంది విన్నారు. నిర్గమాకాండంలో మోషే కూడా విన్నాడు దేవునితోటి. అది మోషే దేవుడు పిలిచినప్పుడు 40 ఏళ్ల కలవాడు. ఎందుకంటే ఆ రాజు ఎవరైతే పెంచారో ఆ ఫరో సంబంధించి దాని రాణి, తను ఎన్నో ఆ సకల విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత తను హెబ్రీ వాడని తెలుసుకున్న తర్వాత తను బాధపడి ఒక ఐగుప్తు అన్యాయం చేస్తే చంపినందుకు వడి చంపుతారేమోనని బెదిరిస్తే భయపడిపోయి పారిపోయి అక్కడ మిజాను మైదానంలో గొర్రెలతోటి ఉండి 40 ఏళ్ళు గడిపాడండి. అక్కడ సాత్వికుడిని చేసి అగ్ని పొద మండే పొద దగ్గర కాల్చినవాడు. అప్పుడు ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పాడు ఆయన మోషే. మండే పొదలో తను ధైర్యపరిచి మరి 6 లక్షల కల్పన సహనం చూపించినటువంటి మోషే ఇదంతట్లో నమ్మకమైన వాడు సాత్వికుడు అన్నాడు. అదే మాట క్రీస్తు కూడా, నేను సాత్వికుడును దీన మనసు కలవాడిని అన్నాడు. అటువంటి లక్షణమే మోషేకు కూడా ఉంది కదా. ఆయన భుజాలపై ఆ బాధ్యత తీసుకున్నాడు కదా. ఆయన మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ప్రవక్త ద్వారా కూడా 1 రాజులు 16:12లో ప్రవక్తలు దేవుని కొత్త మాటలు తీసుకుని వచ్చి ప్రజలకు అందజేస్తారు. యాజకులేమో అర్పణలు చేస్తారు. మరి ప్రవక్తల ద్వారా మనం ఎన్నో రకాలుగా హెచ్చరికలు వింటాం. ఒక ప్రాంతంలో దేవతలు 1 రాజులు 16:12లో ఆ దేవతలు ఆరాధించడం వల్ల దేవునికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు శిక్షకు గురయ్యారు. యోనా కూడా దేవుడు మాట్లాడి నినివేకి దుర్గతి గురించి నాకు బాధ ఉంది అని వెళ్ళమంటే మరి వెళ్ళలేదు. తర్వాత తను సిగ్గుపడి మళ్ళీ చేప కడుపులో దాచిపెట్టబడి బయటకు వచ్చాక పరిగెత్తి సేవ చేశాడు. 2 రాజుల 14:25లో కూడా దేవుని చిత్తము సరిహద్దుల్లో దేవుడు స్వరం వినిపించినప్పుడు ప్రవక్త ఇర్మియా ప్రవక్త మాట వినలేదట. అప్పుడు వాళ్ళకి ఉగ్రత వచ్చిందని ఇర్మియా 37:1-2లో కూడా చెప్పబడింది. ఇర్మియా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. మరి ఆలోచనలో కూడా ఉంది, లక్ష్య పెట్టని మనుషుల మధ్య దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఆయన మాటను లక్ష్య పెడదాం, ఆయన స్వరం విందాము, విధేయులు అవుతాం. తర్వాత సాక్ష్యం పలికిస్తాను వారు వినరేది, విశ్వాసఘాతకులరి. ఇశ్రాయేలు యూదులు చెరలోకి బాబిలోనికి అశ్షూరు పట్టబడ్డారు. సరే, వాళ్ళందరి పరిస్థితులు అట్లా ఉన్నాయి. దేవుడు మళ్ళీ కనుకరించాడు. 70 ఏళ్ళకి తీసుకొచ్చాడు. న్యూ టెస్టిమెంట్లో చూస్తే హెబ్రీ 1:1లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు కుమారుని ద్వారా క్రీస్తు ద్వారా మనతో మాట్లాడి ఆ స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. ఆ స్వరం విని లోపడినప్పుడు దీవెనలు పొందుతాం. మరి అదే చక్కటి మాట యోహాను 10వ అధ్యాయంలో, గొర్రెలు నా స్వరం వింటాయి, నేను మంచి గొర్రెలు కాపురని చెప్పారు అక్కడ.
యెషయా 50:10లో తన సేవకుల మాట విని భయపడేవారు ఎందరూ, వీళ్ళు యెహోవాకు భయపడి ఆయన మాట వినేవారు ఎందరూ. ఆ ప్రశ్న ఉంటే మనం నిజంగా భయపడుతున్నామా, ఆయన స్వరం వింటున్నామా? ఏమైనా ఆయన స్వరం నమ్మాలి, ప్రతి మోకాలు వంగాలి. మనందరికి దిక్కు ఆయనే. మనం కాబట్టి ఆయన స్వరం విన్నప్పుడు దేవుడు వినిపిస్తున్నాడు, వాక్యం ద్వారా వినిపిస్తున్నాడు, మనం సేవకుల ద్వారా వినిపిస్తున్నాడు. ఇలాగ నేను సేకరించి చెప్పిన మాటల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనం వినాలి. మన స్పందన ఎలా ఉంటుంది? అపొస్తలుడైన పౌలుకు దేవుడు ఆయన స్వరం వినిపించాడు. సౌల సౌల ఎందుకు హింసిస్తున్నావు అంటే, నువ్వెవరవయ్యా అని అడిగితే, నువ్వు హింసిస్తున్నటువంటి క్రియ చేస్తున్నాను కానీ అన్నిటిలకు సాక్షిగా నిలిచాడు. అద్భుతంగా వాడుకున్నాడు. మరి మనం స్పందించాడు. పిలుపు పత్రికలో ఎంత చక్కటి మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకు చావైతే లాభమా? అది ఎంత మర్మమైనటువంటి సత్యం అండి. మరణంలో లాభం ఉందా? అలా చెప్పాడంటే సొలొమోను కూడా చెప్పాడు, స్వాస్థ్యమైనది ఏది లేదు, అన్ని వ్యర్థం 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 అన్నాడు. దాంట్లో పరమార్థం ఉంది. ప్రతి లోకమంతా వ్యర్థమే. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. దేవుని వాక్యము ఎప్పుడు నిలుస్తుంది. నిత్యం నిలిచేది దేవుని స్వరము, నిత్యం నిలిచేది నిత్య జీవము. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారే, అందమంతా గడ్డిపోలుంది. మరి ప్రభు వాక్యం ఆయన స్వరం ప్రతి ఒక్కరూ వినిపిస్తుంది. ఆయన వాక్యం అంటే ఆయన స్వరం. ఆ వాక్యము నిత్యం నిలుస్తుంది. ఆయన స్వరం విని స్పందిస్తే అద్భుతంగా దీవిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎప్పుడు తోసివేయడు. ఫలం దయచేయవాడని తెలుసు కదా. లోకంలో ప్రతిదీ వ్యర్థమే. ఆయన సన్నిధికి ఆయన మాటలు విన్నప్పుడు ఆ మాటలకు విధేయత చూపిస్తే దీవెన వస్తుంది. మార్త మర్యాదలు గమనించుకుంటే మార్త మరి బిజీగా ఉండిపోయింది. మనం కూడా ఇప్పుడు అలాగే ఉంటున్నాం. సొదొమ గొమొర్రా లాగా తయారవుతుంది మన ప్రపంచం. కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని చెప్పారు. ఆయన పాదాల దగ్గర నేర్చుకుంది. అక్కడే మనకు సన్నిధి పెన్నిధి. అది గమనించుకుని ఆయన స్వరం వింటూ ఉండాలి. ఆ వాక్యం ద్వారా వినాలి. వాక్యం వింటే సంతోషంగా ఉండాలి. సీరియల్స్ వినటానికి సరదా పడతాం కానీ దేవుని వాక్యం వినడానికి ఇష్టపడం. అది గమనించుకొని దేవుని వైపు చూద్దాం. వాక్యం వినేవారందరూ, పాటించే వాళ్ళందరూ. ఇక్కడ చక్కటి మాట ఉందండి. వాక్యం వినేవారెవరు, పాటించేవారు, పాటించి చాటించేవారెందరూ. చూసారా, వినాలి, పాటించాలి, చాటించాలి. చాటించడం అంటే ప్రకటించాలి. అది ఆ రకంగా ప్రతి విశ్వాసి ఉండాలి. ఆయన స్వరాన్ని వినాలి. మరి ఏం చేయాలి? ఆయన పునాది వేద్దాం. ఏబేలు అర్పణ, కయీను అర్పణ చూసినప్పుడు వాళ్ళ అమ్మలు చెప్పే ఉంటారు, మంచి అర్పణ ఇవ్వండిరా అని. కానీ వాళ్ళు ఇచ్చిన అర్పణను బట్టి వాళ్ళ దేవుడు ప్రతిఫలం ఇచ్చి చంపేగానే ఏబెల్ని, ఏది మీ తమ్ముడు అనగానే నేను కాపలా ఉన్నానని ఎదిరించి మాట్లాడాడు. అలా దేవునికి అవిధేయత చూపిస్తే వెంటనే వాడు దేశం అయిపోయాడు కదా. కాబట్టి దేవుని వాక్యానికి లోబడదాం, ఎదిరించకుండా ఆయన స్వరానికి విధేయత చూపించి. మరి సమూయేలు మరి సౌలు రాజుగా అయినప్పుడు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు అక్కడ వస్తువులు ఏమి శపితం చేయొద్దు అన్నప్పుడు ఆ శపితమైనటువంటి ఆ ప్రాంతం నుంచి కొన్ని జంతువులు తీసుకొస్తే అవి చాలా బలిసిన జంతువులు, మంచిదని తెచ్చుకుంటే మరి ఏం తెచ్చుకున్నావు అంటే ఏం లేదు ఏమిటి అబద్ధం ఆడతాడు. నువ్వు తెచ్చుకున్నటువంటి అవి రంకెలు వేస్తున్నాయి అని చెప్పి అన్నాడు. ఆ శబ్దం వినపడుతుంది అని చెప్పగా సిగ్గుపడ్డాడు. అతను నిజంగా కొన్ని తప్పులను బట్టి సౌలుని రాజుగా ఎన్నుకోకుండా నష్టపడి దావీదుని రాజుగా చేశాడు కదా. దేవుని స్వరం వినకపోతే నష్టపడతాం. ఆయన మరి ఏ రకంగా మన దేవుని స్వరాన్ని విని ఆశీర్వాదం పొందటానికి దావీదు వలె హెచ్చరికలు ఒప్పుకుని పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వద్దాం. నిజంగానే ప్రకటనలో చక్కటి మాట ఉంది. నేను ఎవరు తలుపు నిలబడి తడుతున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే అతను నేను నాతో సహవాసం చేస్తాము, భోజనం చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి అటువంటి సహవాసం పొందడానికి ఆ స్వరాన్ని విందాం. తండ్రి లోకం యొక్క గొడిబిడి నుంచి ప్రత్యేకించుకుని దేవుని దగ్గర ఆయన పాదాలు చెంది ఆయన చిత్తాన్ని, ప్రతి అవసరానికి ఆయన చిత్తాన్ని కనుక్కొని మనం ఈ లోకంలో కూడా ప్రభుతో నడుద్దాం. అటువంటి అద్భుతమైన కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.